బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూదాన్ భూముల్లో ఇళ్లను రెవెన్యూ పోలీసులు కూల్చివేయడంతో నిర్వాసితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధితులకు అండగా బీఆర్ఎస్, సిపిఎం ఆందోళన చేశాయి. ఇక పోలీస్ స్టేషన్ ముందు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేశాయి. ఇళ్ల కూల్చివేతను మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని వారు ప్రకటించారు. ఇక మరోవైపు పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన భూములకు సంబంధించి దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నిన్న పూర్తి స్థాయిలో కూడా అటు పోలీసులు, రెవెన్యూ పెద్ద ఎత్తున 2000 మంది పైగా వచ్చి ఇళ్లను కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పేదలకు సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కూడా చేపట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే పిల్లర్లతో సహా కూడా నిర్మాణాలు చేపట్టారు. వీరందరూ కూడా భూదాన యజ్ఞం ద్వారా వీరందరూ కూడా పట్టాలు పొంది ఉన్నారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటానికే పోలీసులు మాత్రం వారికి ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా గతంలో పదే వారిపైన దాడులు, రెవెన్యూ అధికారులు కూడా దాడులు చేసి ఇళ్లను కూల్చివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి కావచ్చు, ఇప్పుడు మిగిలిన ఇళ్లను కూడా జేసీబీలో డోజర్ల సహకారంతో కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం చూడవచ్చు, నిరాశ్రయులుగా మారిన పరిస్థితి, ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా ఎవరు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పేదలందరూ కూడా దాదాపు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎక్కడ ఎవరు అంటే ఈ సామాన్లు కూడా తరలించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలు, వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇల్లు కోల్పోయిన తర్వాత అక్కడే పెట్టుకొని నిన్నటి నుంచి బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే పోలీసులు అటు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ స్థలానికి సంబంధించి కూతవేటు దూరంలోనే ఖమ్మం కొత్త కలెక్టరేట్ సంబంధించినటువంటి దగ్గర కావడంతో విలువైనటువంటి భూములు కావడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేపించారని కూడా స్థానికులు చెప్తున్నారు. అమ్మ, ఎక్కడో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? ఏమైంది ఇక్కడ అసలుకి మీకు? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి ఉంటాను. నిన్న నుంచి పోలేవు, నీళ్ళు లేవు. అగో అన్ని బయట వేసుకోను, మంచి నీళ్ళు పోలేవు. పోలీసులు ఏమంటున్నారు? మీకు పట్టాలు ఉన్నాయా లేవా? పట్టాలు లేవు. పట్టాలుంటే వాళ్ళు మాత్రం ఏం చేసి, కానీ పట్టాలు లేవు. పట్టాలు ఇస్తామని ఈ నాయకులు అంటారు. నాయకులు కూడా ఇవ్వలే. ఏ నాయకులు వేయించారు మీకు? ఇక్కడ ఎర్ర జెండా అంట, ఆ జెండా కూడా నాకు తెరవదు. ఎర్ర జెండా పార్టీ. మీరు చెప్పండి, అసలు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఏం చెప్తున్నారు అసలు? ఇక్కడ ఎందుకు ఖాళీ చేయించారు వీళ్ళంతా? ఏమో సార్, మాకు 2 నెలల కనుక చెప్పారు. గత 3 నెలల కనుక ఖాళీ చేయండి, మీకు పట్టాలు లేవు, ఏం లేవు అని చెప్పే విధంగా చేయలేదని వచ్చి దౌర్జన్యంగా ఇల్లు కూలగొట్టారు. మీరు చెప్పండి, అసలు ఏమంటున్నారు అసలు పోలీసు, రెవెన్యూ అధికారులు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి స్థలాలు ఇస్తా అంటున్నారా? వెళ్ళిపోండి అంతే, ఉంటాడు అదే కదా, వెళ్ళిపోండి అంతే, ఏం ఇచ్చేది లేదు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే అందరూ పేదలంతా కూడా కట్టుకున్నటువంటి ఇల్లు కళ్ళ ముందే కూల్చివేస్తుంటే ఏం చేయాలో దిక్కుదోచని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2వ రోజు కూడా కూల్చివేతల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్త కలెక్టర్ ఖమ్మంకి ఇల్లందు రోడ్డుకు సంబంధించి వైరా రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు కావడంతోనూ చాలా విలువైనటువంటి భూములు, అంటే కోట్ల రూపాయలు ఎకరం పలుకుతున్నటువంటి భూములు ఈ సమీపంలో ఉండడం, కొత్త కలెక్టరేట్కి సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం చాలా విలువైంది. కాబట్టి భూదాన యజ్ఞం ద్వారా వీరెవరికి పట్టాలు లేవు అని చెప్పేసి కూడా అటు రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం కూల్చివేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు బీఆర్ఎస్, సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా పునరావాస అంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించి కూడా పూర్తిగా మద్దతుగా నిలుస్తూ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, 2వ రోజుకు సంబంధించి కూడా ఆ జేసీబీలు కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. 2వ రోజు కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం నిర్మాణంగా ఉన్నటువంటి నిన్నటి వరకు కూడా అంటే మొత్తం
కుటుంబ సభ్యులతో కలకలాడిన ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి. కళ్ళ ముందే ఇల్లు కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇల్లు కూల్చివేసడంతో ఒక్కసారిగా ఎడిపోవాలో ఏం చేయాలో కూడా దిక్కుదోచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా విలువైనటువంటి భూములు ఉండడంతోనే తమను ఖాళీ చేపించారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇల్లులు కూల్చివేసి ఇక్కడే రేకులతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎడిపోవాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, చిన్న పిల్లలకు సంబంధించి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో ఇక అసలు తెలియక ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి కూడా లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు అమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారు? అసలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు సార్. మేమైతే ఈడే తెల్లారి దాకా ఈడే మంచాలలో పండుకొని ఉన్నాం సార్. మాకేం అర్థం కావట్లేదు సార్. ఎటు పోవాలో ఇటు ఎందుకు చేస్తున్నారు సార్? మాకు కొంచెం న్యాయం చేయండి సార్. చూడండి, మొత్తగా చూసుకో. ఓకే. ఈ ప్రాంతం కళ్ళ ముందే కూలిపోతున్న ఇళ్లను చూసి ఏం చేయాలో తెలియక గుండెలు పగిలేలాగా ఇళ్లను చూసి ఏం చేయాలో తెలియక గుండెలు పగిలేలాగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం వారికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టే కూల్చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సైదుల్లా.